హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్లో పూరి చేశానండి. అండ్ ఈ పూరీలోకి కర్రీ నా స్టైల్లో చేశానండి. ఇది చిన్నప్పుడు మా అమ్మ చేసేది, చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని ఆలు ఉడికించుకొని ఆలు ఇట్లా మ్యాష్ చేసి చేసుకోవాలి కర్రీ. చాలా బాగుంటుందండి పూరీతో. సో ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవాలని ఇది వీడియో చేశానండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా దినుసులండి, కొంచెం చెక్క, లవంగాలు అండ్ షాహీ జీరా యాడ్ చేసేసుకోండి. ఒక పావు టీ స్పూన్ అంతా షాహీ జీరా వేసేసేయండి. తర్వాత ఉల్లిపాయలండి, కొంచెం పచ్చిశనగపప్పు అండి. పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి. చాలా అంటే చాలా సన్నగా తరుక్కోవాలండి. కొంచెం ఇలా విప్పదీసి వేసేసుకుంటే తొందరగా మగ్గుతాయి మనకి. తాలింపులో బాగా కలిపేసేయండి. ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలండి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకోవాలండి. కర్రీకి సరిపడా వేసేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ వేసాను. ఈ పూరిలో ఉప్పు ఎక్కువగా ఉండొద్దండి. కర్రీలో ఉప్పు కొంచెం తక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు వేసిన తర్వాత ఒక చిన్న క్యారెట్ తురుముకొని వేసానండి. ఇలా కొంచెం లావుగా తురిమేసుకోండి. అండ్ కొంచెం కొత్తిమీర అండి. ఈ 3 కలిపేసి బాగా మగ్గనివ్వాలి. సో అలా కలుపుతూ ఉండండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోండి. ఈ పసుపు వేసిన తర్వాత చూడండి కలర్ ఎంత బాగుందో. కంపల్సరీ ఇలా పసుపు వేసుకోండి. పసుపు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండ్ కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఇలా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. అప్పుడు ఉల్లిపాయలన్నీ కూడా మెత్తబడిపోతాయి మనకి. మూత తీసేసి ఒకసారి ఇలా చూసుకోండి. చూడండి ఇలా దగ్గరగా అవుతుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత మనము ఉడికించి పొట్టు తీసేసి పెట్టుకున్న ఆలుగడ్డలండి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉడికించేసుకోవాలి. పొట్టు తీసేసి ఇలా వీడియోలో నేను చూపిస్తున్నట్టు చూడండి. మధ్యలో మాత్రం ఆలు ముక్కకి మధ్యలో ఇలా ఫింగర్ పెట్టేసి ఇట్లాంటి మొత్తం విడిపోతుంది ఆలు. మరీ మ్యాష్ చేయొద్దు. అలా అంటే సరిపోతుంది. ఇలాగే అన్ని ఆలుగడ్డల్ని చేసేసుకొని ఈ ఉల్లిపాయ మిశ్రమానికి యాడ్ చేసేసేయండి. తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవాలండి. నేనైతే కొన్ని వాటర్ వేస్తున్నాను, ఒక చిన్న టీ గ్లాస్ అన్ని. ఎందుకంటే ఇది పూరిలో మనం పెట్టుకొని తింటున్నప్పుడు కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుంది. నేను ఎలాంటి శనగపిండి యాడ్ చేస్తారు చాలామంది, కానీ నేను అవన్నీ వేయట్లేదు. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాను కాబట్టి శనగపిండి అవసరం పడలేదు నాకు. ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని చేసేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అందరూ ఈసారి ఇలా ట్రై చేయండి. కంపల్సరీ ట్రై చేసేది. మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్లో ధనియాల పొడి వేసేసేయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. ఆలుగడ్డ, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ ధనియాల పొడి అంతే. ఆయిల్ కూడా తక్కువ వేసాను నేను. ఇది చాలా బాగుంటుంది చపాతీతో అండ్ ఈవెన్ దోశతో కూడా చాలా బాగుంటుందండి. మసాలా దోశ వేసినప్పుడు మనము ఈ విధంగా చేసుకొని వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను నేను. అండ్ మా వాళ్ళు కూడా అందరు రెడీగా ఉన్నారు తినడానికి. ఈరోజు సండే కదా, కొంచెం లేట్ కూడా అయ్యిందండి. సో డైరెక్ట్ టిఫిన్లు చేసేస్తున్నారు. టీలు కాఫీలు తర్వాత తాగుతామనేసి. సో ఫ్రెండ్స్, ఇదండి నేను ప్రిపేర్ చేసిన పూరీ కర్రీ. చూసారా ఎంత బాగుందో. ఇది ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టియొచ్చండి. అండ్ మా ఇంట్లో అందరూ కూడా తినేసి చాలా బాగుందని చెప్పారండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.